అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అయితే ఈ కొబ్బరి కుడుకులు వచ్చేసి చాలా రోజులు మోస్ట్లీ 1.5 year నుంచి ఉన్నాయన్నమాట. మాకు ఒక తెలిసిన అన్నయ్య మాకు పంపించారు కుడుకలు. పాతింట్లో ఉన్నప్పటి నుంచి వాటిని క్యారీ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఏం చేద్దాం, మనకి ఇన్నైతే ఏం చేసుకుంటాం చెప్పండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక బాగా పురుగు పడిపోతుంది. పైగా ఇవి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా మా వారికి వారం 10 రోజుల నుంచి చెప్తున్నాను, ఇదంతా ఆయిల్ అన్న పట్టించుకొద్దాం, అట్లీస్ట్ కుకింగ్కో, హెయిర్ ఆయిల్కో, పూజకో, దేనికో ఒక దానికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే ఇంకా మా ఆయన సరే సరే అనుకుంటా. అయినా ఇంకా నేనేమో నెగ్లిజెన్స్ చేసుకుంటాను. నేను ఇంకా అట్లనే పురుగైపోతుంది. ఇంకా సర్లే ఇంకా ఎలాగో అలాగా ఈ రోజన్నా వీలు కుదుర్చుకొని మరీ ఆయిల్ అన్న పట్టించుకురావాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఇంకా మార్నింగే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇవన్నీ ఎండకు వేసాను అన్నమాట. పురుగు అంటే కొంచెం నల్లగా చిన్న చిన్న పురుగు ఉంటుంది చూసారా, ఏమంటారు లక్క పురుగులాగా, ఏం పురుగు నాకు దాని పేరు కూడా నాకు తెలియదు, అట్లా పురుగు అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే మంచిగా ఎండకు అంతా ఆరబెడితే కొంచెం ఆయిల్ మంచిగా వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా కొన్ని ఒక 10-15 అలా కొన్ని ఒక 7-8 అలా కుడుకలు కొంచెం కర్రీలకు దేనికైనా యూజ్ అయితే కొన్ని పక్కకు పెట్టేసి కొంచెం మంచి అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకొంచెం మంచిగా ఉన్నాయి అందులో సెలెక్ట్ చేసి కొన్ని పక్కకు తీసి పెట్టాను అన్నమాట. ఇంకా మొత్తానికైతే మా అన్నయ్య ఇచ్చింది నేను 1 year 1.5 2 years అయిపోయిందో ఎన్ని అయింది ఒక ఎగ్జాక్ట్గా గుర్తుకు కూడా లేదు. 2 years పైనే అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకా అప్పుడప్పుడు అలా ఎండబెట్టడము, డబ్బాలో ప్యాక్ చేసి స్టోర్ చేసి పెట్టడము అలాగే సరిపోయింది అన్నమాట. బట్ నేనైతే మిల్లులో ఆయిల్ ఎప్పుడూ పట్టియలేదండి, ఫర్ ది ఫస్ట్ టైం అన్నమాట. అసలు నేను కూడా కొత్తగానే ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలా పడతారు ఇదంతా ప్రాసెస్ మనకు తెలియదు, ఎప్పుడు పట్టించింది లేదు. ఎందుకంటే మనం అన్ని ప్యాకెట్ అవి ఇవి కొనుకొచ్చుకొని డబ్బాలు కొనుకొచ్చుకొని తింటాం కాబట్టి పట్టించుకొని ప్యూర్ది ఎడ తింటున్నాను చెప్పండి, అంతా కెమికలేనా. సో ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా ఫైనల్గా ఇంకా అక్కడికి వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు. అవన్నీ ముక్కలు కొట్టుకొని తీసుకెళ్ళాలంట, నాకు తెలియదు. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇదంతా ఇలా ముక్కలు చేసుకొని రా అమ్మ అంటే, నాకంటే ముందు ఒకరు ఆయిల్ పట్టించడానికి లైన్లో ఉన్నారనమాట. వాళ్ళ ముక్కలు చూపించారు నాకు, ఇలా కొట్టించుకొని పీసెస్ కొంచెం పెద్దగా 4 అట్లీస్ట్ ఒక కొబ్బరి చిప్పకి 4 ముక్కలు కట్ చేసుకుని రామ్మ ఇలా అని కొట్టుకుని రా అన్నాడు. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఓపిక కూడా లేదు. సో ఈడ సుత్త ఇస్తాను మరి కొడతావా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఒక సంచి ఇచ్చిర్రు. ఇంకా అక్కడే కూర్చొని అయితే ఇలా కొట్టేసినాను అనమాట. మళ్ళీ ఇంటికి వెళ్తే బద్ధకము, ఎక్కడము దిగడము వీటితోనే సరిపోతుందని చెప్పేసి ఇలా చేశాను. ఇంకా ఆగాలి, ఏం చేసినా 15 నిమిషాలు ఆగాలి, ఆగపడదే కాదు. మొత్తానికైతే కుడుకలన్నీ కొట్టేసినాను. అవన్నీ 4.5 kg అలా అయిపోయిందన్నమాట. దాని తర్వాత వెయిట్ చెక్ చేసుకొని మొత్తానికైతే మిల్లులో వేశాను. అంకుల్ అన్నాడు, నీకు ఆయిల్ అయితే కొంచెం కుడుకలు కొంచెం ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డదమ్మా, ఆయిల్ ఎక్కువ వస్తలేదని చెప్పేసి మీరు ఒకటి గ్రహించండి. ఇక్కడైతే వీడియోలో కనిపిస్తున్న ఈ మిల్లు అంకుల్కి వచ్చేసి గత 20 సంవత్సరాల నుంచి ఒక చెయ్యి ఆ మిల్లులోనే చెయ్యి అయితే కొంచెం విరిగిందన్నమాట. బట్ ఎనీవేస్ అండి, అయినా కానీ ఎక్కడ కూడా అయినా పనిలో మాత్రం వెనకడబడలేదు, ధైర్యంగా ముందుకు వెళ్ళి. నేను ఈ కామారెడ్డి వచ్చినప్పుడు చూస్తున్నాను. బట్ నిజానికి మెచ్చుకోవాలి, కొందరు చిన్న వాటికే మొత్తం డిసప్పాయింట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోతూ ఉంటారు కదా. బట్ ఇదైతే నాకు ఒక ఇన్స్పైర్ లాగా అనిపించింది. మొత్తానికి 2.5 లీటర్ అయితే ఆయిల్ వచ్చింది. డిన్నర్లోకి ఇంకా అక్కడి నుంచి ఆయిల్ పట్టించుకొని వచ్చిన తర్వాత కొంచెం కూరగాయలు కూడా తీసుకుందాం మార్కెట్కి వెళ్ళి. అయితే మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ధీరజ్ కూడా లేదు. ధీరజ్ అక్క వాళ్ళు ఇంటికి పోయాడు అనమాట. ఇంకా అందుకనే ఇంకేం చేద్దాం, రొట్టెలో కాంబినేషన్గా మా ఆయన ఒక 1/2 kg చికెన్ తీసుకొచ్చింది. ఒక పక్కన చికెన్ అవుతా ఉంది, ఇంకా పక్కన ఇంకా నేనేమో జొన్న రొట్టెలు చేస్తూ ఉన్నా. అయిపోయింది ఇది లాస్ట్ మాట. మరో పక్కనేమో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాను, జీపీ వర్సెస్ ఆర్ఆర్. మనకు అదేంటో స్పోర్ట్స్ అంటే కొంచెం అదో రకమైన పిచ్చి కదా, మనకు స్టార్టింగ్ నుంచి అలవాటైన పానం. అందుకని చెప్పేసి తప్పదు, ఇంట్రెస్ట్, అది తప్పడం విషయం కాదు కానీ ఇంట్రెస్ట్. మ్యాచ్ చూడడం, స్పోర్ట్స్ ఏదైనా కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట, అంతే. కెమెరా సరిగ్గా ఫిట్ చేద్దాం.
కర్రీ మాడిపోతుంది. అయితే ఇక్కడ డిన్నర్లోకి అయితే రొట్టెలు అండ్ విత్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ అయితే బాగా నచ్చిందండి, స్మెల్ కూడా ఏం చాలా ప్యూర్గా. అంకుల్ అంటున్నారు మరి కుడుకలు అయితే పాతవి కావచ్చు కదమ్మా, ఆయిల్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది, నీకు 60% ఆయిల్ వస్తుందంటే గ్రేటే కదా అనిపించింది. అలా అన్నారన్నమాట. నాకు కూడా కొంచెం వర్తబుల్లే మంచిగానే అనిపించింది. ఓవరాల్గా పట్టడానికైతే 180 రూపీస్ తీసుకున్నారు, కేజీ 40 రూపీస్ అలా తీసుకుంటున్నారంట. సో అది మొత్తానికైతే నాకు ఒకటి అనిపించిన విషయం ఏంటంటే నువ్వులైనా కానీ పల్లీలైనా కానీ ఇలా కుడుకలైనా కానీ తీసుకొని మనం ఆయిల్ పట్టించుకుంటేనే బెస్ట్ అని నాకు అనిపించింది అన్నమాట. మనము ఆయిల్లో ఇంత 2-3 స్పూన్లు వేసే బదులు 1 స్పూన్ వేసుకొని కుక్ చేసుకున్న హెల్దీ ఆయిల్ మనము ప్రిపేర్ చేయించుకొని మనం పట్టించుకున్న ఆయిల్ కాబట్టి కొంచెం ఈ మధ్య ఆయిల్ అంతా కల్తీ వచ్చి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి కదా. అయినా నేను ఆయిల్ వాడటం చాలా తగ్గించాను. సో ఒకప్పుడు అయితే నెలకి వారానికి ఒక ప్యాకెట్ ఆయిల్ వాడేటోళ్ళం, బట్ ఇప్పుడు అలా లేదు, నెలకు ఒక ప్యాకెట్ వాడుతున్నాం అన్నమాట. అది కూడాను చాలా తగ్గిపోయింది, అది నాకు తెలుస్తూ ఉంది కదా. ఎందుకంటే ఆయిల్ తినాలంటే కొంచెం భయం అంది, పైగా ఆయిల్ ఫుడ్ ఏదైనా పూరీలు అలాంటి డీప్ ఫ్రై ఏదైనా ఐటమ్స్ కూడా తినక మీరు ఎప్పుడైనా వీడియోలో చూసారా, అవన్నీ కూడా స్కిప్ చేశాను అనమాట. పూరి తినాలన్నా కానీ భయం అవుతుంది, అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది. పూరి తినాలని మనసుకు అనిపిస్తుంది కానీ చేసుకొని తినాలంటే మళ్ళీ ఆయిల్ తింటే హెల్త్కి మంచిది కాదనే ఉద్దేశంతో స్కిప్ చేస్తూ వస్తున్నాను. చాలా రోజులుగా పూరి కూడా గుర్తుకొస్తుంది వాస్తవానికి. సో అది మొత్తానికైతే మిల్లుని మీకు కూడా చూపించాను కదా. మీలో ఎంతమందికి తెలుసు ఆయిల్ ఇలా పట్టించే ఎక్స్పీరియన్స్, కానీ మీలో ఎంతమందికి ఉంది కామెంట్ చేయండి, నాకైతే తెలుసుకోవాలని ఉంది. బట్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, పిండి పట్టించాను కానీ ఆయిల్ ఎప్పుడూ పట్టించలేదు. 1-2 సార్లు నువ్వులు పట్టిద్దామని తీసుకున్నాను కానీ ఎందుకో కుదరలేదు, మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. బట్ పిప్పిని అయితే 1-2-3 సార్లు ఏమంటారు ఆ మిల్లులో వేసి అలా ఫైన్గా మొత్తానికి పిప్పి మొత్తము ఆయిల్ రాకుండా వచ్చే వరకు, డ్రై పిప్పి వచ్చే వరకు అయితే పడతారన్నమాట. నేను కళ్ళారా చూశాను, మొత్తం నా కొత్త ఎక్స్పీరియన్సు. సో అదన్న మీకు కూడా చూపించాను. ఫైనల్గా అయితే మ్యాచ్ చూసుకుంటూ అయితే రొట్టెలు అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను. అదేంటో కానీ మనకు మ్యాచ్ ఏదైనా పని చేసుకుంటా చూస్తున్నప్పుడు ఏదైనా మ్యాచ్ కానీ మూవీస్ కానీ సాంగ్స్ కానీ ఇలా పెట్టుకుంటే పని చేస్తున్న స్ట్రెస్ కూడా అనిపించదు. ఇంకా అందుకని చెప్పేసి లక్కీగా బయట కూర్చొని ఉంది గాలికి. ఆ లోపు నేను ఇంకా ఇంట్లో వంట అంతా ప్రిపేర్ చేస్తున్నాను. రొట్టెలకు కొంచెం కర్రీ అయితే కొంచెం గ్రేవీగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం గ్రేవీగానే చేశాను. సో ఎందుకంటే రొట్టెలకు కాంబినేషన్గా మరీ ఫ్రై లాగా చేస్తే కూడా అంత టేస్టీ అనిపించదు. సో అందుకని చెప్పేసి కొంచెం గ్రేవీగా అయితే చేశాను. ఆల్మోస్ట్ వంట కూడా రెడీ అయిపోయింది, అన్నము, చికెన్ కర్రీ, రొట్టెలు. సో ఇది మా డిన్నర్ అయితే ఇది చేశాను అన్నమాట. నేను వంట చేస్తున్నంతసేపు ఏమో లక్కీ బయట కూర్చొని, బయట ఇంట్లో కంటే బయటనే గాలి మంచిగా ఉంది, మ్యాచ్ చూసుకుంటా. బయట ఇంట్లో అయితే ఉక్కపోతుంది. ఆగురా వాటరా, ఇప్పుడే కదా ఈ వెంట్రుకలు ఒకటి డిస్టర్బెన్స్. లక్కీకి అయితే ఆవిడ లెక్కమ్మ కొంచెం కెమెరా కిందికి వెళ్దాం. అవట్లే రొట్టె చికెన్ లక్కీ తినిపించేద్దాం, తర్వాత నేను మైన తింటా. అరే ఉండరమ్మా, అరే ఇంట్లో కంటే బయటనే గాలి ఇప్పుడు హాయిగా ఉంది అసలు. ఈ గాలి స్వచ్ఛమైన గాలి, లోపల మనం ఫ్యాన్ అయితే అది ఆర్గానిక్. ఆగురా వాటర్ ఎక్కువ, వాటర్ 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 తినడం తక్కువ, నీళ్ళు తాగడం ఎక్కువ. సరే తీసుకొస్తాను నీళ్ళు. కారం ఉందా? ఒక గ్లాస్ వాటర్ తాగేసి ఇప్పుడే. ఒక రొట్టె ఒకటిన్నర అట్లా తింటుంది లక్కీ.